ఓకే. మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుంది, ఇంటరాక్టివ్గా వెళ్తుంది. మీ పార్టిసిపేషన్ లేకపోతే ఏదో అలా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఓకే, ఫైన్. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఓకే, ఎలా రాయాలి? ప్లీజ్ టెల్ మీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఐ, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఓకే, ఎలా రాయొచ్చు చెప్పండి? హీ హ్యాస్ టు లర్న్ ఇంగ్లీష్. హీ హ్యాస్ టు లర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవలసిన అవసరం లేదు. ఓకే, He ఎలా has not to learn English. He has not to learn English. ఓకే, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలా? ఎలా రాయొచ్చు? Has he learned Has he English? Has he learned English? has he learn ఇంగ్లీష్ కాదండి. Does he have to learn English? ఓకే, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? Doesn't he have to learn English? యా, doesn't he have to learn English? అతడు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి? Why does he have to learn English? అతడు ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలి? చెప్పండి. Where does he have to learn English? have to learn English? అతడు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? How to learn? How to How he does learn? how does he have to learn English? అతడు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోవాలి? when does he have to learn English? ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి? Who does he who who has to learn English? అర్థమవుతుందండి? ఇక్కడ విధానం ఒక సెంటెన్స్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్నదాన్ని తీసుకొని ఇక్కడ మనం వివిధ రకాలుగా రాయటం జరిగింది. ఓకే,
అతడు ఏమి నేర్చుకోవాలి? చెప్పండి. వాట్ డస్ హీ హ్యావ్ టు లర్న్? ఏం నేర్చుకోవాలి? హీ హ్యాస్ టు లర్న్ ఇంగ్లీష్. అది ఓకే. ఈ విధంగా మనం డిఫరెంట్ షేడ్స్లో నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్నదాన్ని తీసుకొని డిఫరెంట్ షేడ్స్లో రాయటం జరిగిందనమాట. ఓకే, ఇట్లా ఒక సెంటెన్స్ ఒక వర్బ్ తీసుకొని అదే వర్బ్ మీద వివిధ రకాలుగా, అంటే ఒకే సెంటెన్స్ని వివిధ రకాలుగా అటు ఇటు తిప్పుతూ 70 సెంటెన్సెస్ దాకా క్రియేట్ చేయొచ్చు మనం. ఎన్ని చేయొచ్చండి? 70, అంటే 60 to 70 మధ్యలో వరకు క్రియేట్ చేయొచ్చు. ఆ విధంగా అదే సెంటెన్స్ తిప్పి చేయొచ్చు. ఓకే, చూద్దాం ఎలాగో. చూస్ ఎనీ వర్బ్. ఒక వర్బ్ చెప్పండి ప్లీజ్. ఎనీ వర్బ్, ఒక వర్బ్ చెప్పండి. They want to learn. They watch movies. వారు సినిమాలు చూస్తారు. దీని నెగిటివ్ ఏంటి? వారు సినిమాలు చూడరు. They don't. They do not watch movies. వారు సినిమాలు చూస్తారా? Does they watch movies? Do they watch movies? వారు సినిమాలు చూడరా? చెప్పండి. Don't they watch movies? ఎవరు సినిమాలు చూస్తారు? Who watch movies? Who watch movies? వారు ఎక్కడ సినిమాలు చూస్తారు? Where do watch movies? Where do they watch movies? వారు సినిమాలు ఎలా చూస్తారు? How do they watch? How do they watch movies? వారు సినిమాలు ఎక్కడ చూస్తారు? అయిపోయింది కదా. Where do they watch movies? కాదు. వారు సినిమాలు ఎప్పుడు చూస్తారు? When do they watch movies? వారు ఏమి చూస్తారు?
What do they watch? Okay. So ఎన్ని సెంటెన్సెస్ అయినాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 సెంటెన్సెస్ అయ్యాయి ఇక్కడికి. ఓకే. వారు సినిమాలు చూస్తూ ఉన్నారు. చెప్పండి. They are watching movies. వారు సినిమాలు చూస్తూ లేరు. They are not watching movies. Yes. They are not watching movies. వారు సినిమాలు చూస్తున్నారా? చూస్తూ ఉన్నారా? Are they watching movies? వారు సినిమాలు చూస్తూ లేరా? Aren't they watching movies? Aren't they watching movies? వారు ఏమి చూస్తూ ఉన్నారు? చెప్పండి. What are they watching? Are they watching movies? వారు ఎక్కడ సినిమాలు చూస్తూ ఉన్నారు? Where they watching movies? Just a ఓకే. వారు ఎక్కడ సినిమాలు చూస్తూ ఉన్నారు? Where are they watching movies? వారు ఎప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు? When are they watching movies? వారు ఎలా సినిమాలు చూస్తూ ఉంటారు? How are they watching movies? ఓకే. ఇంకా వారు ఎవరితో సినిమా చూస్తున్నారు? వారు ఎవరితో సినిమా చూస్తున్నారు? With whom? Whom are they watching movies? చెప్పండి ఇంకా. వారు ఏ సమయానికి సినిమా చూస్తున్నారు? వారు ఏ సమయానికి సినిమా చూస్తున్నారు? At which time? Which time are they watching movies? చెప్పండి. వారు ఏ సమయానికి సినిమా చూడటం అయిపోయింది? వారు ఏ సమయానికి సినిమా చూడటం అయిపోయింది? At which time
Did they watched movie? వారు ఏ సినిమా చూస్తున్నారు? వారు ఏ సినిమా చూస్తున్నారు? Which movie are they watching? ఇంకా వారు సినిమా కోసం ఏ థియేటర్కి వెళ్ళారు? వారు సినిమా కోసం ఏ థియేటర్కి వెళ్ళారు? To which theater? Which theater did they go? వారు సినిమా కోసం ఏ థియేటర్కు వెళతారు? చెప్పండి. To which theater will they go? ఇంకా వాళ్ళకి సినిమా చూడాలని ఉందా? చెప్పండి. They want to watch movie. వారు సినిమా ఎందుకు చూడాలనుకుంటున్నారు? చెప్పండి. Why do they want to watch a movie? ఇంకా అలా తికమకగా అట్లా ఇట్లా ఇట్లా అట్లా తిప్పేయాలన్నమాట. అసలు ఇక ఎక్కడ అడగటానికి ఛాన్స్ లేనన్ని క్రియేట్ చేసేయాలి. అప్పుడు మనకి ఎలా అడగాలి, ఏది అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా అడగొచ్చు, ఈ విధంగా అడగాలి అనేది ఒక ఐడియా రావాలి మనకి. ఇప్పుడు చూడాలి, సినిమా చూడాలి అన్న దాని మీద క్రియేట్ చేయడం జరిగింది. ఎన్ని సెంటెన్సెస్ చూడండి, మ్యాక్సిమం ఇప్పటికి ఒక 20 అవో ఉండుంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 సెంటెన్సెస్ చూడండి. ఇంకా వారు సినిమా కోసం శాంతి థియేటర్కి వెళ్ళారు. వారు సినిమా కోసం శాంతి థియేటర్కు వెళ్ళారు. చెప్పండి. They went to Shanti Theatre. They went to Shanti Theatre. Watch movie. They went to Shanti Theatre to watch. Okay, next. వారు సినిమా కోసం టికెట్ ఎంత ఖర్చు చేశారు? వారు సినిమా కోసం టికెట్కు ఎంత ఖర్చు చేశారు? ఎంత ఖర్చు? How much did they spend? For the movie tickets. Okay. చెప్పండి. మీరు ఎప్పుడైనా సినిమా చూసారా? మీరు ఎప్పుడైనా సినిమా చెప్పండి. Whenever did you watch a movie?
ఇంకా వారు సినిమా టికెట్ కోసం 1500 ఖర్చు చేశారు. వారు సినిమా టికెట్ కోసం 1500 ఖర్చు చేశారు. They spent what 1500 for the for movie the ticket. movie ticket. ఓకే, ఇంకా ఇంకా అంతే సార్. అంతేనంటారా? ఓకే, నేను సినిమా చూడాలి. చెప్పండి. I have to watch మూవీ. నేను సినిమా చూడాల్సిన అవసరం లేదు. చెప్పండి. I don't have to watch him. నేను సినిమాకి ఖచ్చితంగా రావాలా? నేను సినిమాకి ఖచ్చితంగా రావాలా? Should I come to మూవీ? లేదంటే మస్ట్ ఐ కమ్ నేను టు? సినిమాకి రావాల్సిన అవసరం లేదు. నేను సినిమాకి రావాల్సిన అవసరం లేదు. I need not to come to movie. ఇంకా నన్ను దేనికోసం పిలిచారు? చెప్పండి. Why did you call me? నన్ను సినిమా చూడడం కోసమే పిలిచారా? Did you call me to watch a movie? నీవు సినిమా ఎవరితో చూడాలనుకుంటున్నావు? To whom? Whom do you want to watch a movie? ఓకే, ఇంకా చూడండి, మ్యాక్సిమం 35 పైన అయి ఉంటాయి. మీకు ఇలా మనసుకి ఏం సెంటెన్స్ వస్తే అది చెప్పేస్తే మనం అది ఎలా రాస్తున్నాం అనేది గమనించండి. అట్లా ఏది రాయాలన్నా రాసేయచ్చు అనమాట. అప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే అది ఎట్లాంటి అంటే మనసులో ఈ రకమైన సెంటెన్స్ రాద్దాం, ఆ రకమైన సెంటెన్స్ ఇక్కడ రాసేసామనుకోండి, మీకు అలా నెంబర్ ఆఫ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు తర్వాత. ఇప్పుడు సపోజ్ నీవు సినిమాకి
కి ఎవరితో చూడాలనుకో సినిమా నీవు సినిమా ఎవరితో చూడాలనుకుంటున్నావు అని ఉంది. నీవు షాపింగ్కు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావు అని మనం రాస్తాం. అట్లా నీవు టీవీని ఎవరితో కొనాలనుకుంటున్నావు. అట్లా మీరు వేరే వేరేగా ఈ సెంటెన్స్ నేర్చుకోవడం వల్ల వివిధ రకాల సెంటెన్సెస్ మీరు క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఆ సెన్స్లోనే ఉంటాయి కాబట్టి. అట్లా ఇలా మీరు ఒక సెంటెన్స్ ఐ నీడ్ టు కమ్ టు మూవీ అంటే ఈ కమ్ ప్లేస్లో వేరే వర్బ్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ కమ్ము ఈ మూవీ తీసేసి నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. అట్లా మనం డిఫరెంట్ షేడ్స్లో ఇప్పుడు ఇదే సెంటెన్స్ డిఫరెంట్ షేడ్లో యూజ్ చేయొచ్చు. అంటే మీకు ఒక షేడ్ తెలియాలి ముందు, ఒక వే తెలియాలి. ఆ వే తెలిస్తే అదే వేలో ఎన్నో సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అది కమాన్ ఇంకా చెప్పండి, ఇంకా మీ ఆలోచన ఈ వేలోనే ఈ మూవీ మీదే చెప్పండి. సినిమా చూడాలంటే డబ్బులు కావాలి. టు వాచ్ మూవీ యూ నీడ్ మనీ. సరే, సినిమాకి నీవు ఎలా వెళ్తున్నావు? సినిమాకి నీవు ఎలా వెళ్తున్నావు చెప్పండి. How ఆర్ యూ గోయింగ్ టు మూవీ. ఇంకా నేను సినిమాకి బైక్ లో వెళ్తున్నాను. నేను సినిమాకి బైక్ పై వెళ్తున్నాను. I am going to movie on bike. Yeah. ఎవరెవరు వెళ్తున్నారు సినిమాకి? సినిమాకి ఎవరెవరు వెళ్తున్నారు? ఎవరెవరు అంటే హువేగా. You are going to మూవీ. సినిమాకి నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాము. సినిమాకి నేను నా ఫ్రెండ్స్ వెళ్తున్నాము. మీ అండ్ మై ఫ్రెండ్స్ గోయింగ్. ఫ్రెండ్స్ అండ్ ఐ ఇలా చెప్పాలి. అంటే మీ గురించి ఫస్ట్ చెప్పకూడదు. సెకండ్ పర్సన్ ఉంటే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. మిమ్మల్ని ఫస్ట్ పర్సన్ ఉన్న మిమ్మల్ని మీరు ఫస్ట్ రాయకూడదు. ఓకే, మై ఫ్రెండ్స్ అండ్ ఐ. మై ఫ్రెండ్స్ అండ్ ఇలా చెప్పాలి. దానికి ఆర్డర్, ఇది ఆర్డర్ అన్నమాట. ఈ ఆర్డర్ ఫాలో అయిపోతే సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఇక్కడ మీరు ఏంటంటే జనరల్గా ఐ అండ్ మై ఫ్రెండ్స్ అనో మీ అండ్ మై ఫ్రెండ్స్ అనో రాస్తారు, అది తప్పు. ఓకే, దిస్ ఈస్ ద ఆర్డర్. ఏ సినిమా చూశారు? ఏ సినిమా చూశారు? Which movie did you watch? ఏ సినిమా చూడాలనుకుంటున్నారు? దీన్ని చెప్పండి. Which movie do you want?
టు వాచ్. నేను కేజీఎఫ్ మూవీ చూడాలనుకుంటున్నాను. నేను కేజీఎఫ్ మూవీ చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ I wanted to watch కేజీఎఫ్ మూవీ. యా, ఇంకా మీకు ఎటువంటి సినిమా చూడాలనుకుంటున్నారు? మీరు చెప్పండి. వాట్ కైండ్ మూవీ do you want watch? watch? Kind of movie do you want to watch? Okay. నాకు కామెడీ మూవీస్ అంటే ఇష్టం. చూడటం అంటే చెప్పండి. I like to watch comedy movies. మీకు కామెడీ మూవీస్ చూడటం అంటే ఎందుకు అంత ఇష్టం? చెప్పండి. Why do you like to watch comedy movies? ఇంకా ఏ సినిమా చూడాలో డిసైడ్ అయ్యారా? చెప్పండి. Did you decide which movie do you want to watch? ఇంకా మీకు అంటే ఇక వదిలేసేయండి, ఇవే వదిలేయండి. ఇంకా మామూలు కామన్ సెంటెన్సెస్ తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేద్దాం. చెప్పండి. నువ్వు న్యూ ఇయర్ కి ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు న్యూ ఇయర్ కి ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పండి. Where are you going to New Year? నేను SAP FICO S4HANA కోచింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను.
Where are you going to? 1 minute. నేను SAP FICO కోర్సు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. చెప్పండి. I want to learn. I want to learn SAP FICO course. Okay. ఇంకా నేను మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. నేను మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. I want to get a job To in get a job in MNC. multinational MNC. Okay. చెప్పండి. ఇంకా నాకు ఒక సొంత ఇల్లు కావాలి. నాకు ఒక సొంత ఇల్లు కావాలి. నాకు ఒక సొంత ఇల్లు కావాలి. I want a own house. ఇంకా ఇంకా అంతే సార్. అయిపోయిందా? అయిపోయింది. ఇంకా ఏమీ లేదు. చెప్పడానికి. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. చెప్పండి. Nothing else to say. ఇంకా చెప్పడానికి ఏమైనా ఉందా? చెప్పడానికి. Nothing else. Do you? Anything else to say? రాయాలి. Does anything. ఏదో ఒకటి చెప్పండి. నాకు ఏదో ఒకటి చెప్పండి. Tell me something else.
1 minute అండి, జస్ట్ a minute. యా, చెప్పండి. జనరల్ సెన్స్ లో చెప్పండి. ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదా. నాకు ఏమైనా చెప్పాలా? నాకు ఏమైనా చెప్పాలా? చెప్పండి. Do you want to say anything? To me? ఇంకా సడన్ గా అడిగేసరికి ఏం గుర్తు రావట్లేదు. ఎలా అడగాలనుకుంటున్నారు? చెప్పండి. How do How you do want? you want to ask? ఎలా చెబుదాం అనుకుంటున్నారు? How do you How do you want to say? ఎలా అమ్ముదాం అనుకుంటున్నారు? How do you want to sell? How do you want to sell? ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నారు? How much do you want to Which sell? cost do you want to sell? ఎలాగోలా ఈ పని చేసి పెట్టు. Do this work. Any cost. ఇంకా నువ్వు ఒక రహస్యాన్ని కనిపెట్టాలి. నీవు ఒక రహస్యాన్ని కనిపెట్టాలి. You
You have to find. One You have secret. to find a secret. Have to find a secret. ఇంకా నీకు ఏదైనా రహస్యం తెలుసా? Do you know any secret? నీకు ఆ రహస్యం ఎలా తెలుసు? చెప్పండి. How do you know that secret? నీకు ఎటువంటి రహస్యం తెలుసు? చెప్పండి. How? What What? sort of secret do you know? ఇంకా నాకు అన్ని సీక్రెట్స్ తెలుసు. I know all secrets. I know all. వారు ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు? వారు when are they coming here? కెమిస్ట్రీ కలదా? కెమిస్ట్రీ కలదా? కదా. ఓకే, ఇంకా అంతే సార్. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు ఇట్లా మనం రాయటం వల్ల మీకు ఏమన్నా ఉపయోగం అనిపించిందా ఈ రకంగా? ఎస్ సార్. ఏమనిపించింది ఈ విధంగా రాయటం వల్ల? ఒక సెంటెన్స్ ని అనేక విధాలుగా మార్చి రాయి. ఓకే, ఆ విధంగా రాయటం వల్ల ఉపయోగం ఏంటి? మార్చి రాయడం వల్ల కూడా అంటే మీరిప్పుడు ఒక సెంటెన్స్ క్రియేట్ చేసాం, మాకు సినిమా కోసం టికెట్కి ఎంత ఖర్చు చేశారు అని. ఇదే సెంటెన్స్ని సినిమా టికెట్ అనేది పక్కన పెట్టి వేరేది చేర్చితే ఎన్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చా? ఎస్ సార్. మనం సినిమా టికెట్ అనే పేరు పెట్టాం ఇక్కడ. ఆ సినిమా టికెట్ ప్లేస్లో వేరే ఏమైనా మార్చుకుంటా ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చా లేదా? అది ఆ విధంగా మనం ఈ నేర్చుకున్న ఈ చెప్పినటువంటి సెంటెన్సెస్ వలన మీరు ఒక్కో సెంటెన్స్ మీదే బోల్డ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్ సెంటెన్స్, ఇఫ్ యూ టేక్ వన్ సెంటెన్స్, with the help of that you can create as many examples as you want. ఎన్ని ఎగ్జాంపుల్స్ కానీ అన్ని క్రియేట్ చేయొచ్చు. మనకి ఎన్ని వర్బ్స్ తెలిస్తే అన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. దాన్ని బట్టి
ఇప్పుడు సపోజ్ హీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్ అని తీసుకున్నాం. ఈ లెర్న్ అనే ప్లేస్ లో ఇంకో వర్బ్ పెట్టుకుంటా పోతే కొన్ని వందలు కొన్ని వేల సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు ఈ ఒక్క దాని మీదే, జస్ట్ ఈ రెండు మార్చితే. ఓకే ఓకే సార్. ఓకే ఫైన్ అండి, విల్ మీట్ టుమారో, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.